Hello students, నా పేరు శ్రీమతి సి రమాదేవి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ జెడ్పీహెచ్ఎస్ పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ రోజు భౌతిక రసాయన శాస్త్రంలోని 4వ అధ్యాయం అయినటువంటి సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం గురించి 2వ భాగాన్ని తెలుసుకోబోతున్నాం. అందులో వక్రీభవనం దాని యొక్క పునశ్చరణ ఒకసారి చేసుకోబోతున్నాం. వక్రీభవన గుణకం అనగానేమి తెలుసుకోబోతున్నాం. అందులో 2 రకాలైనటువంటి పరమ వక్రీభవన గుణకం అంటే ఏమిటి, సాపేక్ష వక్రీభవన గుణకం అనగానేమో తెలుసుకోబోతున్నాం. వాటి కొన్ని సమస్యల సాధనలు చేయబోతున్నాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. మనం ముందు క్లాస్ లో నేర్చుకున్నటువంటిది ఒక కాగితం పైన రాసిన అక్షరాలపై మందపాటి ఒక గాజు పలకం చూస్తే ఆ అక్షరాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, కాగితం పై నుండి కొంత ఎత్తులో కనపడుతున్నాయి. ఓకేనా స్టూడెంట్స్? దీన్ని మనం ఎందువల్ల జరుగుతుంది అని తెలుసుకున్నాం. సో ఇది కాంతి వక్రీభవనం వలన ఈ విధంగా పైకి లేచినట్టుగా అక్షరాలు లేచినట్టుగా మనకి కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, వివిధ రకాల ద్రవాలలో మనము ఒక పెన్సిల్ వేయడం జరిగింది. దాంట్లో పెన్సిల్ ఎంత మేరకు వంగింది చూడండి. ఇక్కడ నీటిలో ఒక రకంగా వంగింది, కెరోసిన్ లో ఇంకొక అన్నిట్లో ఒక రకంగా వంగినప్పటికీ సో కొంచెం కొంచెం తేడాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ తేడాలను మనము ఏ విధంగా ఉంటాయో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. సో ముందుగా మనము కాంతి వక్రీభవనము అంటే నేర్చుకున్నటువంటి నిర్వచనాన్ని తెలుసుకోబోతున్నాం. ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు కాంతి వేగం మారడం వల్ల కాంతి దిశ మారే దృగ్విషయాన్ని కాంతి వక్రీభవనం అంటాం. ఒక తలానికి లంబంగా పతనమైనప్పుడు తప్ప మిగిలిన ఏ సందర్భంలోనైనా కాంతి వక్రీభవనం చెందినప్పుడు కాంతి కిరణం వంగి ప్రయాణించడం గమనించవచ్చు. ఓకేనా స్టూడెంట్? మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం, ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు కాంతి వేగం మారిపోతుంది. ఆ కాంతి వేగం మారడమే కాకుండా ఆ దిశలో కూడా మార్పుని గమనిస్తున్నాం. కాబట్టి దీన్నే మనం కాంతి వక్రీభవనం అంటాము అని ముందు తరగతిలో మనం నేర్చుకున్నాం. లంబంగా పతనమైనప్పుడు మాత్రమే ఏ విధమైనటువంటి వక్రీభవనం గాని పరావర్తనం గాని చెందకుండా ప్రయాణిస్తుంది. మిగతా సందర్భాలలో ఎప్పుడైనా గానీ ఇది వంగి ప్రయాణించడం మనం గమనించాం. ఓకేనా? రైట్. చూడండి, గాజు దిమ్మ మీద టార్చ్ లైట్ పడే విధంగా చూసినట్లయితే దాని దిశను ఏ విధంగా మార్చుకుందో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఓకేనా స్టూడెంట్? మళ్ళీ గాజు దిమ్మ నుంచి గాలిలోకి వచ్చేటప్పుడు కూడా దాని దిశను మార్చుకొని ప్రయాణించడం మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ విధమైనటువంటి మార్పు వక్రీభవనం ఎంత మేరకు జరిగిందో కొలిచే భౌతిక రాశిని మనం ఏమంటున్నాం, వక్రీభవన గుణకం అంటాం. సో ఈ రోజు మనం నేర్చుకునే పాఠంలోని వక్రీభవన గుణకం అంటే ఏమిటి, అది ఎంత మేరకు, వక్రీభవన గుణకం అంటే ఏంటో ఇప్పుడు మనకు అర్థమైంది. వక్రీభవనం ఎంత మేరకు జరిగిందో కొలిచే భౌతిక రాశిని మనము వక్రీభవన గుణకం అని సూచిస్తాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. మనం ఇక్కడ గమనించినట్లయితే కాంతి వక్రీభవనం చూడండి, ఒక యానకంలో నుంచి మరొక యానకంలోకి కాంతి ప్రవేశిస్తుంది. చూడండి, ఇది పతన కిరణం, ఇది లంబము. సో పతన కిరణము మరియు లంబానికి మధ్య చేయు కోణాన్ని మనం ఏమంటాం, పతన కోణం అంటున్నాం. అదే విధంగా ఇక్కడ వంగి ప్రయాణించినాక ఆ కిరణాన్ని మనం ఏమని పిలుస్తున్నాం, వక్రీభవన కిరణం అని పిలుస్తున్నాం. ఇక్కడ చూడండి, ఈ వక్రీభవన కిరణం ఎంత చిన్నదిగా కనిపిస్తుందో. సో ఎప్పుడైనా కానీ వక్రీభవనంలో పతన కోణం ఎక్కువగా ఉంటుంది, వక్రీభవన కోణం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది విరళ యానకంలో నుంచి సాంద్రతర యానకంలోకి ప్రవేశించినప్పుడు, విరళ యానకం అనగా గాలి కావచ్చు, సాంద్రతర యానకం అంటే ఇక్కడ నీరు, గాజు గ్లాసు, ఈ విధంగా ఏదైనా
గాలి కంటే కొంచెం మందపాటిది ఏదైనా ఉండవచ్చు, సాంద్రతర యానకం అంటాం. సో ఇక్కడ వక్రీభవనం చెందినాక అది లంబం వైపుగా వంగి ప్రయాణించడం మనం గమనిస్తున్నాం. ఓకేనా స్టూడెంట్స్? సో విరల యానకం నుండి సాంద్రతర యానకంలోకి కాంతి ప్రవేశించినప్పుడు వక్రీభవనం చెందినటువంటి కిరణము లంబం వైపుకి వంగి ప్రయాణం చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, అదే సాంద్రతర యానకం నుండి విరల యానకంలోకి కాంతి ప్రవేశించినప్పుడు లంబానికి దూరంగా ప్రయాణం చేయడం మనం ఇక్కడ గమనిస్తాం. ఓకేనా స్టూడెంట్స్? సో అది లంబానికి దూరంగా ప్రయాణం చేస్తుంది. సో V1 విరల యానకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దాని వేగాన్ని V1 అనుకుంటే, సాంద్రతర యానకంలోకి వచ్చినప్పుడు V2 అవుతుంది. అప్పుడు మనం గమనిస్తున్నాం V1 is greater than V2. V1 ఎక్కువగా ఉంటుంది, V2 తక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ చూడండి, సాంద్రతర యానకంలో V1 అనుకుని విరల యానకంలో V2 అనుకున్నట్లయితే V2 విరల యానకంలో ఎక్కువగా ఉంటుంది, సాంద్రతర యానకంలో తక్కువగా ఉండడం మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఇది I చిన్నదిగా ఉండి R పెద్దదిగా ఉంటుంది. V2 ఈజ్ గ్రేటర్ దెన్ V1. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? కాంతి విరల యానకంలోనే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది అని, మనకి వేగంగా ప్రయాణిస్తుంది అని మనకు అర్థమవుతుంది. సో ఒకసారి కాంతి వక్రీభవన గుణకం గురించి తెలుసుకుందాం. శూన్యంలో కాంతి అత్యంత వేగంతో ప్రయాణిస్తుంది అని మనకు తెలుసు. శూన్యంలో కాంతి దాదాపుగా దాని విలువ ఎంత? 3 × 10⁸ meters per second. అంటే 300,000 కిలోమీటర్లు, ఒక సెకండ్ లో 300,000 కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణం చేస్తుంది. మనం మీటర్స్ పర్ సెకండ్ లోకి మార్చుకుంటే 3 పక్కన 8 సున్నాలు వస్తాయన్నమాట. 3 × 10⁸ meters per second వేగంతో ప్రయాణిస్తుంది. దీన్ని ఎప్పుడైనా కాంతి వేగాన్ని మనం C అనే అక్షరంతో సూచిస్తాం. మరి ఇతర పారదర్శక యానకంలోనైనా కాంతి వేగం C కన్నా తక్కువగా ఉంటుంది, కానీ 3 కంటే తక్కువగా ఉంటుంది, కానీ ఎక్కడ కూడా 3ని దాటదు. ఎందుకంటే దాని వేగం శూన్యంలోనే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్? ఏదైనా యానకంలో కాంతి వేగం V అనుకుంటే, శూన్యంలో కాంతి వేగానికి ఆ యానకంలోని కాంతి వేగానికి గల నిష్పత్తిని ఆ యానకం యొక్క వక్రీభవన గుణకం N గా నిర్వచిస్తాం. ఈ వక్రీభవన గుణకాన్ని మనం ఏమని పిలుస్తాం? పరమ వక్రీభవన గుణకం అంటాం. ఓకేనా స్టూడెంట్స్? దాన్ని ఇంగ్లీష్ లో అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇక్కడ వక్రీభవన గుణకాలు 2 రకాలు. దాంట్లో మొదటిది పరమ వక్రీభవన గుణకం. పరమ వక్రీభవన గుణకం అంటే ఏంటో చూడండి మరి ఒకసారి. ఏదైనా యానకంలోని కాంతి వేగం V, శూన్యంలో కాంతి వేగం C, యానకంలో కాంతి వేగం V అనుకుంటే, శూన్యంలో కాంతి వేగానికి ఆ యానకంలో కాంతి వేగానికి గల నిష్పత్తిని ఆ యానకం యొక్క వక్రీభవన గుణకం N గా నిర్వచిస్తాం. దీన్నే మనము పరమ వక్రీభవన గుణకం అంటాం. ఒకసారి సూత్రం రూపంలో చూద్దాం. యానక పరమ వక్రీభవన గుణకం N = శూన్యంలో కాంతి వేగం బై యానకంలో కాంతి వేగం. సో శూన్యంలో కాంతి వేగాన్ని C అనే అక్షరంతో, యానకంలో కాంతి వేగాన్ని V అనే అక్షరంతో సూచిస్తాం. కాబట్టి N = C/V. ఓకేనా స్టూడెంట్స్? దీన్ని మనము పరమ వక్రీభవన గుణకం, శూన్యంలో కాంతి వేగాన్ని యానకంలో కాంతి వేగాల నిష్పత్తిని పరమ వక్రీభవన గుణకం అంటాం. రైట్. ఇది ఒకే విధమైన 2 రాశుల నిష్పత్తి కనుక దీనికి ప్రమాణాలు ఉండవు. ఒక యానకంలో కాంతి ఎంత వేగంగా లేదా ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తుందనేది ఆ యానకం యొక్క వక్రీభవన గుణకం తెలియజేస్తుంది. వేగంగా ప్రయాణిస్తుందా లేదా కొంచెం తక్కువగా ప్రయాణిస్తుందా అనేది తెలుసుకోవడానికే మనం కొలిచే భౌతిక రాశిని వక్రీభవన గుణకం అని అంటాం. యానకం యొక్క వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటే కాంతి వేగం తక్కువగా ఉంటుంది, ఆ యానకంలో కాంతి వేగం తక్కువగా ఉంటుంది. యానక వక్రీభవన గుణకం తక్కువగా ఉంటే ఆ యానకంలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది. వక్రీభవన గుణకాన్ని N అక్షరంతో సూచిస్తాం కాబట్టి, అంటే ఆ యానకంలో కాంతి వేగం శూన్యంలో కాంతి వేగం C లో N అవ్వ వంతు అని అర్థం అన్నమాట. N = C/V అని చెప్పుకున్నాం కదా. సో
అది n వంతు. కాంతి వేగంలో ఎంత వంతు అది ప్రయాణిస్తుంది ఆ యానకంలో అని తెలియజేస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? మరి మనము చూస్తున్నాం ఇక్కడ వివిధ పదార్థాల యానకాల వక్రీభవన గుణకాలు చూస్తున్నాం. గాలిలో వక్రీభవన గుణకం 1.003 అని, మంచులో 1.31 అని, నీరులో 1.33 అని. ఒక్కొక్క యానకంలో ఒక్కొక్క వక్రీభవన గుణకం. అంటే ఇంత మేరకు అది వంగి ప్రయాణిస్తుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? అయితే ఈ వివిధ పదార్థాలలో యానకాలలో ఎందుకు ఇంత వక్రీభవన గుణకాల్లో భేదం ఉన్నది? చూడండి. రాతి ఉప్పులో 1.54, కార్బన్ డైసల్ఫైడ్ లో 1.63, వజ్రంలో 2.42. ఈ విధంగా ఎందుకు మార్పు కనిపిస్తుంది? మనం ఇందాక గమనించాం, పెన్సిల్ ఒక్కొక్క ద్రవంలో వేసినప్పుడు, ఒక్కొక్క ద్రావణంలో వేసినప్పుడు దాని వక్రీభవన గుణకాలు వేరువేరుగా ఉండడం మూలాన దాంట్లో వేరువేరుగా అది వంగి ప్రయాణించినట్టు మనకు కనిపిస్తుంది. పెన్సిల్లో దాని వక్రీభవనం వేరువేరుగా కనిపిస్తూ ఉంది. కొంచెం తేడాలు కనిపిస్తున్నాయి. నీటిలో ఉన్నప్పుడు 1.33, కెరోసిన్ లో ఉన్నప్పుడు 1.44, అదే టర్పంటాయిల్ లో వేసినప్పుడు 1.47. మరి ఎందుకు ఈ విధంగా వేరువేరుగా ఉంటాయి? ఏమి కారణం అయ్యి ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒక యానకం యొక్క వక్రీభవన గుణకం ఏ అంశాలపై ఆధారపడుతుంది? వక్రీభవన గుణకం కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి, పదార్థ స్వభావం. రెండవది, ఉపయోగించిన కాంతి తరంగ ధైర్యం. సో దీని గురించి మనం పై తరగతుల్లో చదువుకుంటాం. మరి ఒకసారి నేను కొంచెం చిన్నగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ట్రై చేస్తాను. వక్రీభవన గుణకం కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి, పదార్థ స్వభావం. మనకు తెలుసు కదా, అది విరళ యానకము, సాంద్రతర యానకం. రెండు యానకాల గురించి మనం పదార్థం గురించి చెప్పుకుంటున్నాం. సో విరళ యానకంలో ఉన్నప్పుడు కాంతి యొక్క వేగం ఎక్కువగా ఉంటుందని, సాంద్రతర యానకంలో ఉన్నప్పుడు కాంతి యొక్క వేగం తక్కువగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. సో మరి కాంతి వేగంగా ప్రయాణించినప్పుడు దాని యొక్క వక్రీభవన గుణకం తక్కువగా ఉంటుంది. కాంతి తక్కువ వేగంతో ప్రయాణించినప్పుడు దాని యొక్క వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం కూడా మనకు తెలుసు. సో విరళ యానకంలో ఉన్నప్పుడు కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని వక్రీభవన గుణకం తక్కువగా ఉంటుందని, మరి సాంద్రతర యానకంలో కాంతి యొక్క వేగం ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది కాబట్టి దాని వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటుంది అని మనకి ఇక్కడ అర్థమైపోతుంది. సో పదార్థ స్వభావం ఏ విధంగా ఆధారపడి ఉంటుందో మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఉపయోగించిన కాంతి తరంగ ధైర్యం. కాంతి తరంగ ధైర్యం అంటే మనకు తెలుసు కదా, ఇంద్రధనుసులో 7 రంగులు ఉన్నట్టు మన కంటికి కనిపించేవి 7 రంగులు, బిబ్జిఆర్ రంగులు, వాయిలెట్ నుంచి రెడ్ కలర్. సో శూన్యంలో ఉన్నప్పుడు ప్రతి కాంతి యొక్క తరంగ ధైర్యం ఒకే విధంగా, కాంతి వేగం ఒకే విధంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీడియం అంటే యానకంలో చూస్తున్నప్పుడు ఏమవుతుంది, రెడ్ కలర్ ది కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి వక్రీభవన గుణకం తక్కువగా ఉంటుంది. మరి వాయిలెట్ కలర్ కి ఊదా రంగులో ఉన్నటువంటి ఆ కాంతి తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి దాని యొక్క వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటుంది. సో మీకు పై తరగతిలో దీని గురించి ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు నేను చెప్పింది ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వక్రీభవనం జరిగే విధానాన్ని వివరించడానికి వక్రీభవన గుణకం అనే స్థిరాంకం గురించి తెలుసుకోవాలి. ఇది పారదర్శక యానకాన్ని గుండే ధర్మం. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రవేశించేటప్పుడు దాని దిశలో మార్పు వస్తుంది కాబట్టి దాన్నే వక్రీభవనం అంటాము అని మనం నేర్చుకుంటాం. సో రెండవది అయినటువంటి సాపేక్ష వక్రీభవన గుణకం. రెండవ వక్రీభవన గుణకం ఏంటి? మొదటిదేమో పరమ వక్రీభవన గుణకం, రెండవది సాపేక్ష వక్రీభవన గుణకం. ఒక యానకం పరంగా మరొక యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని మొదటి యానకంలో కాంతి వేగం, రెండవ యానకంలో కాంతి వేగాల నిష్పత్తిగా చెప్తాం. మనం చెప్తున్నాం ఇక్కడేమో 2 రకాల యానకాలు తీసుకున్నాము. ఒక యానకంలో కాంతి వేగాన్ని, రెండో యానకంలో కాంతి వేగాల నిష్పత్తిని మనం సాపేక్ష వక్రీభవన గుణకం అంటాం.
ఇంతకు ముందు చెప్పుకున్నటువంటిది ఏంటి? పరమ వక్రీభవన గుణకం. శూన్యంలో కాంతి వేగాన్ని మరియు యానకంలో కాంతి వేగాల నిష్పత్తిని మనం పరమ వక్రీభవన గుణకం అనుకున్నాం. సాపేక్ష అంటే రెండు యానకాల మధ్యలో ఉన్నటువంటి నిష్పత్తిని మనం సాపేక్ష వక్రీభవన గుణకం అంటున్నాం. ఓకేనా స్టూడెంట్స్? దీనికి సూత్రాన్ని చూద్దాం. ఒకటో యానకంలో కాంతి వేగాన్ని V1 అని, రెండో యానకంలో కాంతి వేగాన్ని V2 అని అనుకుంటే, ఒకటో యానక పరంగా రెండో యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని N21 అని సూచిస్తాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఒకటో యానకంలో కాంతి వేగం బై రెండో యానకంలో కాంతి వేగం. N21 ఈజ్ ఈక్వల్స్ టు N21 అంటే ఒకటో యానకం పరంగా రెండో యానకం యొక్క వక్రీభవన గుణకం అన్నమాట. N21 అంటే ఒకటో యానకం పరంగా రెండో యానకాన్ని యొక్క వక్రీభవన గుణకాన్ని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి దాన్ని N21 అని సూచిస్తాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు V1 బై V2. మొదటి యానకంలో ఉన్నటువంటి కాంతి వేగం డివైడెడ్ బై రెండవ యానకంలో ఉన్నటువంటి కాంతి వేగం. సో V1 బై V2 అంటే కాంతి వేగంతో మనం భాగారం చేసినట్లయితే V1 బై C డివైడెడ్ బై V2 బై C. దాన్ని చేస్తే V1 బై C అంటే ఏంటి? కాంతి వేగంలో శూన్యంలో కాంతి వేగం బై యానకంలో కాంతి వేగాన్ని ఇక్కడ రివర్స్ లో రాశాను కాబట్టి 1 బై పరమ వక్రీభవన గుణకం. సో 1 బై N1. అలాగే అదే విధంగా రెండవ యానకంలో 1 బై N2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని రివర్స్ చేస్తే N2 బై N1. సో N21 అంటే ఒకటో యానకం పరంగా రెండో యానకం యొక్క వక్రీభవనం ఇజ్ ఈక్వల్స్ టు రెండో యానకంలోని వక్రీభవన గుణకం బై మొదటి యానకంలో యొక్క వక్రీభవన గుణకం. దీన్నే మనము తారతమ్య వక్రీభవన గుణకం అని కూడా అంటాం. సాపేక్ష వక్రీభవన గుణకం అని కూడా అంటాం. సో N21 ఈజ్ ఈక్వల్స్ టు N2 బై N1. రెండో యానకం యొక్క వక్రీభవన గుణకం డివైడెడ్ బై మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకం. మీకు ఇప్పుడు అర్థమైందని నేను భావిస్తున్నాను. సాపేక్ష వక్రీభవన గుణకం గురించి తెలుసుకున్నాం. ఇక్కడ కొన్ని సమస్యలను చూడండి ఒకసారి. శూన్యంలో కాంతి వేగం 300,000 కిలోమీటర్లు పర్ సెకండ్. వజ్రంలో కాంతి వేగం వచ్చేసి 124,000 కిలోమీటర్ పర్ సెకండ్. అయినా వజ్రం యొక్క వక్రీభవన గుణకాన్ని తెలుసుకోండి, కనుక్కోండి అంటాం. మనకు తెలుసు కదా వక్రీభవన గుణకం యొక్క సూత్రం కావాలి అంటే శూన్యంలో కాంతి వేగం బై వజ్రంలో కాంతి వేగం. ఈ లెక్కని ఒకసారి చూద్దాం. వజ్రం వక్రీభవన గుణకం ఇజ్ ఈక్వల్స్ టు శూన్యంలో కాంతి వేగం బై వజ్రంలో కాంతి వేగం. ఎంత ఇచ్చినాడు? 300,000 కిలోమీటర్లు పర్ సెకండ్. ఇది 124,000 కిలోమీటర్లు పర్ సెకండ్. 2 కిలోమీటర్లు పర్ సెకండ్ లో ఉన్నాయి కాబట్టి వాటి ప్రమాణాలు ఏమీ మారవు కాబట్టి అవి దాన్ని ఆ విధంగా భాగారం చేసేయచ్చు. 3 సున్నాలు కట్ చేస్తే 300 డివైడెడ్ బై 124ని 2.4. మనకు తెలుసు వజ్రం యొక్క వక్రీభవన గుణకం 2.4 అని ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్? ఇంకో లెక్క చూసినట్లయితే నీటి పరంగా గాజు వక్రీభవన గుణకం 9/8. ఇక్కడ 2 యానకాలు ఉన్నాయి, ఒకటి నీటిది ఇంకోటి గాజుది. నీటి పరంగా గాజుది వక్రీభవన గుణకం 9/8. గాజు పరంగా నీటి వక్రీభవన గుణకం ఎంత అంటే ఏం చెప్తాం? దాన్ని రివర్స్ చేసి చెప్తాం. N2/N1 అన్నాం కదా, అదే విధంగా N1/N2 అవుతుంది. 8/9. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొకటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి. మంచు, బెంజిన్, రూబీ మరియు కెరోసిన్ల వక్రీభవన గుణకాలు వరుసగా 1.31, 1.5, 1.71 అండ్ 1.44 అయినా ఏ యానకంలో కాంతి తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది? ఇక్కడ వక్రీభవన గుణకానికి కాంతి వేగానికి మధ్య సంబంధం మనకు తెలిసి ఉండాలి. మనం ఇందాకే చదువుకున్నాం, కాంతి ఎక్కువ వేగంతో ప్రయాణించాలంటే దాని వక్రీభవన గుణకం తక్కువగా ఉండాలి. కాంతి తక్కువ వేగంతో ప్రయాణించాలంటే వక్రీభవన గుణకం ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు ఇందులో చూసినట్లయితే దేనికి ఎక్కువగా ఉంది? మంచు 1.31, బెంజిన్ 1.5, రూబీలో 1.71, కెరోసిన్ లో 1.44. సో 1.71 అనేది రూబీలో వక్రీభవన గుణకం,
ఎక్కువగా ఉంది కాబట్టి తక్కువగా కాంతి తక్కువగా వేగంతో ప్రయాణిస్తుంది. సో రూబీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. అదే విధంగా ఇంకొకటి చూద్దాం. గాలి పరంగా నీటి యొక్క సాపేక్ష వక్రీభవన గుణకం 4/3. మరి నీటి పరంగా గాలి యొక్క సాపేక్ష వక్రీభవన గుణకం ఇందాక మనం చూసినటువంటి గాజు నీటిది వక్రీభవన గుణకం లెక్కలాగానే, సో ఇది కూడా రివర్స్ చేస్తాం కాబట్టి 3/4 is the answer. Very good, students. Thank you. Thank you very much.